రైట్, లిక్విడేటెడ్ స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ లో థియరీ లాస్ట్ క్లాస్ లో మనం కంప్లీట్ చేసాం కదా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వాటి మీద సమ్స్ సాల్వ్ చేద్దాం నాన్న. రైట్, illustration number 6 now. illustration number 6. సో క్వశ్చన్ చదువుతాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో తర్వాత మనం సాల్వ్ చేద్దాం. ప్రకాష్ ప్రాసెసర్స్ లిమిటెడ్ went into liquidation on 31st December 2016 when their balance sheet read as follows. సో దానిలో బ్యాలెన్స్ షీట్ లో cumulative preference share capital 100 each fully paid, 2,500 equity shares of 100 each 75 paid, 7,500 equity shares of 100 each 60 paid, 15% debentures secured by floating charge 2,50,000, interest outstanding on debentures 37,500, creditors 3,18,750. అలాగే అసెట్స్ లో ల్యాండ్ అండ్ బిల్డింగ్, మిషనరీ, పేటెంట్, స్టాక్, ట్రేడ్ రిసీవబుల్, క్యాష్ అండ్ బ్యాంక్, అలాగే P&L అకౌంట్ లాస్ ఇదంతా కూడా ఇచ్చాను అన్నమాట. సో పారాగ్రాఫ్ ఇచ్చి చదువుతాం. ప్రిఫరెన్స్ డివిడెండ్స్ వర్ ఇన్ ఎరియర్స్ ఫర్ 2 years. The creditors included preferential creditors of 38,000. The assets realized as follows: land and building 3 lakhs, plant and machinery 5 lakhs, patent 75, stock 150, trade receivables 2 lakhs. ఇవన్నీ కూడా రిలీజ్ అయిన అసెట్స్, బట్ వీటన్నిటిని ఒక సీక్వెన్స్ లో మనం రాయాలి. The expense of liquidation amounted to 27,250. The liquidator is entitled to a commission of 3% on assets realized except cash, assuming the final payment including those on debentures are made on 30th June 2017. Show the liquidated statement of account. The question. ఫాస్ట్ గా క్వశ్చన్ చదవండి ఒకసారి మళ్ళీ. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి క్వశ్చన్ థియరీలో. రైట్, మార్క్స్ స్టార్ట్ చేద్దాం. సమ్ ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. కానీ నేను ఇచ్చిన డేటా నుంచి ఏది ఎక్కడ రాయాలో ఐడెంటిఫై చేద్దాం. సో ఫార్మాట్ నీకు చెప్పాను ఆల్రెడీ. లిక్విడేటర్ స్టేట్మెంట్ అనేది ఒక క్యాష్ బుక్ లాంటిది. రైట్, ఇట్స్ ఏ క్యాష్ బుక్ ఫార్మాట్. ఇట్ కంటైన్స్ రిసీట్స్ అండ్ పేమెంట్స్. So heading liquidator statement. Of account. Liquidator statement of account. Right. First thing. So receipt side nana మనం ఏం రాయాలనుకున్నాను ఫస్ట్ వన్ గుర్తుందా? assets realized. సో ఏ అసెట్స్ రియలైజ్ అవుతాం అన్ని రాయాలన్నా. అసెట్స్ రియలైజ్ ఇవన్నీ కూడా నేను క్వశ్చన్ అడుగుతున్నాను. Yes sir. ఇవన్నీ కూడా ప్లెడ్జ్డ్ ఆర్ నాట్ ప్లెడ్జ్డ్ అసెట్స్ మనం రాసేది ఇక్కడ. Not pledged sir. అసెట్స్ నాట్ స్పెసిఫికల్లీ ప్లెడ్జ్డ్. రైట్, సీక్వెన్స్ లో ప్లెడ్జ్డ్ అయితే కనుక అసెట్ రిలేషన్ డైరెక్ట్ ఏం రాస్తాం? సర్ప్లస్ ఎంత అయితే వస్తుందో అదే రాస్తాం సార్. రైట్, సో అసెట్స్ రిలేషన్ లో సీక్వెన్స్ రాయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లెడ్జ్డ్ ఏంటి, ప్లెడ్జ్డ్ కాంది ఏంటి అని ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ లో ఏమైనా ఉందా? ప్రిఫరెన్స్ డివిడెండ్ లైబిలిటీస్ లో ఎక్కడైనా ఏమైనా ప్లెడ్జ్డ్ అసెట్స్ ఉన్నాయా? నో సార్, ఓన్లీ ప్రిఫరెన్షియల్ క్రెడిట్స్ అని ఇచ్చాను. yes sir. ప్రిఫరెన్షియల్ క్రెడిటర్ పక్కన డిబెంచర్స్ అనేది ఫ్లోటింగ్ చార్జ్ ఉంది బ్యాలెన్స్ షీట్ లైబిలిటీ సైడ్. మిగతా క్రెడిటర్స్ లో కానీ ఎక్కడ అప్పులు బ్యాంక్ లోన్ కానీ ఇవి ఏమీ లేవు.
హావింగ్ ది అసెట్ ప్లెడ్జ్డ్ కదా. సో కాబట్టి మనకి ఇచ్చే రిలేషన్స్ అన్ని కూడా అసెట్స్ నాట్ స్పెసిఫికల్లీ ప్లెడ్జ్డ్. సో దీనిలో నుంచి నేను ఫస్ట్ రాయాల్సిన సీక్వెన్స్ అన్న ఏ సీక్వెన్స్ రాయాలి? ఈజీలీ లిక్విడేట్ అయ్యే లిక్విడేషన్ బేస్ లో రాయాలి. లిక్విడిటీ అసెట్స్ ప్రిఫరెన్స్ ఆఫ్ లిక్విడిటీ. సో లిక్విడ్ అసెట్ ఏంటి విన్నాటిలో? ఫస్ట్ బ్యాంక్, క్యాష్ అట్ బ్యాంక్. క్యాష్ అండ్ బ్యాంక్. సో క్వశ్చన్ లో ఇచ్చిన క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? 75,000. అది యాస్ట్ ఇదిగా రాసుకోవచ్చు, ఎందుకంటే దానిలో రిలేషన్ నెంబర్ తగ్గడం పెరగడం ఏమీ ఉండదు. రైట్. నెక్స్ట్ తర్వాత మరి మిగతా అసెట్స్ లో సీక్వెన్స్ ఉండాలి. మిగతా అసెట్స్ లో ఏది ఆర్డర్ ఆఫ్ లిక్విడిటీలో ఏది ఫస్ట్ రిలీజ్ చేస్తారో మనకి చెప్పాడా? చెప్పలేదు సార్. స్పెసిఫిక్ అసెట్స్ రిలీజ్ యాజ్ ఫాలోస్ అన్నారు. సో కాబట్టి వాడు ఇచ్చిన సీక్వెన్స్ రాసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకే సార్. వాడు ఇచ్చిన సీక్వెన్స్ ప్రకారం ఫస్ట్ ఏముంది? ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఎంత? 3 lakhs. 3 lakhs. ఇది ఆర్డర్లో ఇది లేదు కదా, ఇది అసలు ఉండదు, ఎందుకంటే ఇది ఎప్పుడు లిక్విడ్ కాబట్టి. ఎస్ సార్. మెషినరీ అండ్ ప్లాంట్ 5 lakhs. మెషినరీ అండ్ ప్లాంట్ బుక్స్ లో ఉన్న వాల్యూ కదా, రియలైజబుల్ వాల్యూ చెప్తున్నా, ఓకేనా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ పేటెంట్స్ 75,000. పేటెంట్స్ 75,000. రైట్. నెక్స్ట్ స్టాక్ 1,50,000. స్టాక్ 1,50,000. రైట్. నెక్స్ట్ ట్రేడ్ రిసీవబుల్స్ 2 lakhs. ట్రేడ్ రిసీవబుల్స్ 2 lakhs. సో టోటల్ ఆఫ్ అసెట్స్ స్పెసిఫికల్లీ ప్లెడ్జ్డ్, నాట్ స్పెసిఫికల్లీ ప్లెడ్జ్డ్ ఎంత? 13 lakhs sir. 13 lakhs. Right. Next surplus royal. Yes sir. Surplus from assets specifically pledged. అలాంటి ఏమైనా ఉన్నాయా? No sir. లేవు. సో ఇవేం రాయిపోయినా పర్లేదు, లైక్ ఫార్మేట్ కోసం చెప్తున్నాను అంటే. ఇంకా ఏముంటాయి ఉంటుంది రిసీట్ సైడ్ 4 points కదా. ట్రేడింగ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఇంకా ఏముంటాయి? ఎస్ సార్. ట్రేడింగ్ ప్రాఫిట్ గానీ లాస్ గానీ ఉంటే రాయాలన్నాడు. ఇంకా పేమెంట్స్ మేడ్ టు రిడీమ్ సెక్యూరిటీస్ కానీ ఖర్చులు ఏమైనా ఉంటే ఆ అసెట్ లోంచి మైనస్ చేయాలి. కానీ అలా ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా రిలేటెడ్ అసెట్ ఎక్స్పెండిచర్ ఏమైనా ఉందా? ఈ క్వశ్చన్ లో లేదు సార్. లేవు. సో కాబట్టి ఇంకేం లేవు అంటే దీంతో అయిపోయినట్టే. ఇంకా డెబిట్ సైడ్, రిసీట్ సైడ్ ఓవర్. ఎస్ సార్. నెక్స్ట్ పేమెంట్ సైడ్. పేమెంట్ సైడ్ లో ఫస్ట్ పేమెంట్ లో సీక్వెన్స్ ఎవరికి? ఫస్ట్ లిక్విడేషన్ ఎక్స్పెన్సెస్, లీగల్ చార్జెస్. లీగల్ చార్జెస్ క్వశ్చన్ ఏమీ లేవు. ద ఎక్స్పెన్సెస్ ఉన్నాయా లీగల్ చార్జెస్ ఏమైనా? నో సార్. లేవు. నెక్స్ట్ ఏంటి? లిక్విడేటర్స్ రెమ్యూనరేషన్. రైట్. సీక్వెన్స్ లో వెళ్ళాలి. లిక్విడేటర్ ఎక్స్పెన్సెస్ రెమ్యూనరేషన్ సీక్వెన్స్ సెకండ్ ది. సెకండ్ రెమ్యూనరేషన్ సార్. థర్డ్ ఎక్స్పెన్స్. రెమ్యూనరేషన్ సంబంధించి క్వశ్చన్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడో చూడు. The liquidator is entitled a commission of 3% on assets realized except cash. సో బ్రాకెట్ లో అసెట్స్ రిలీజ్ ఎక్సెప్ట్ క్యాష్ అంటే 13 lakhs లో 75,000 తీసేయి. Yes sir. అంటే మిగిలిన అసెట్ రిలీజ్ ఎంత అవుతుంది? 12,25,000. అర్థమవుతుంది కదా? అసెట్స్ రిలీజ్ ఎక్సెప్ట్ క్యాష్, దాని మీద ఎంత కమిషన్ చెప్పాడు? 3%. 3%. సో క్యాలిక్యులేట్ చేయి. 36,750. 36,750. సో అవుటర్ కాలమ్ లో పేమెంట్ రాసి. Yes sir. రైట్. నెక్స్ట్ ఏంటి? లిక్విడేటర్ ఎక్స్పెన్సెస్. సో లిక్విడేటర్ ఎక్స్పెన్సెస్. క్వశ్చన్ లో లిక్విడేటర్ ఎక్స్పెన్స్ ఉన్నాయా లేదా? లిక్విడేషన్ ఎక్స్పెన్సెస్. లిక్విడేషన్ ఎక్స్పెన్సెస్. వెరీ గుడ్. ఎంత? 27,250. 27,250. రైట్. నెక్స్ట్ 27,000. ప్రిఫరెన్షియల్ క్రెడిటర్స్. సో సీక్వెన్స్ లో ఇంకా మనకి ఈ రెండు అయిపోతే ఇంకా రెగ్యులర్ సీక్వెన్స్ ఆల్రెడీ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ లో చూసాం కదా, అదే సీక్వెన్స్. Yes sir. ప్రిఫరెన్షియల్ క్రెడిటర్స్. క్వశ్చన్ లో ప్రిఫరెన్షియల్ క్రెడిటర్స్ ఎంత? 38,000 sir. 38,000. వెరీ గుడ్. నెక్స్ట్ బై డిబెంచర్ హోల్డర్స్. డిబెంచర్ హోల్డర్స్ కి ఏమేం పే చేస్తాం? ఇంట్రెస్ట్ కూడా పే చేస్తాం సార్. లయబిలిటీ ఎంత ఉంది బుక్స్ లో అసలు? 15% ఆఫ్ 2,50,000 ఉంది సార్ ఇంట్రెస్ట్. 2,50,000 ప్లస్ బ్యాలెన్స్ షీట్ లో ఉన్న ఇంట్రెస్ట్ ఎంత డిబెంచర్ సంబంధించి? 37,500. అంటే ఇది ఆ డేట్ వరకు అంటే బ్యాలెన్స్ షీట్ డేట్ వరకు అవుట్ స్టాండింగ్, అది పే చేయాలా లేదా? ఇంకా పే చేయాలి. లిక్విడేషన్ కూడా పే చేయాలి సార్. ఇంకా ఎందుకు పే చేయాలి? ఎందుకంటే అప్ టు డేట్ ఆఫ్ సాల్వెంట్ కంపెనీ అయితే అప్ టు డేట్ ఆఫ్ పేమెంట్ వరకు పే చేయాలి కదా సార్. చేయాలి. ఫైనల్ పేమెంట్ జరిగింది 30th June అని క్లియర్ గా డేట్ ఇచ్చాడా లేదా? ఇచ్చారు సార్. 30th June అంటే మరి 31st December నుంచి 30th June 2017 అంటే ఎన్ని నెలలు అయింది? 6 months. మరి 6 months కూడా ఇంట్రెస్ట్ ఇవ్వాలా లేదా అంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద కంపెనీ సాల్వెంట్ ఆర్ నాట్. సో 13 lakhs లో
అవుట్ సైడ్ అయితే అందరికీ పే చేసేయడానికి నా దగ్గర డబ్బులు ఉన్నాయి లేవా? ఉంటాయి సార్. ఇంకా సో చాలా డబ్బులు ఉన్నాయి కాబట్టి 13 lakhs ఇక్కడే కనబడితే ఇక్కడ మహా అయితే ఇవన్నీ కలిపితే ₹1,00,000 అయింది. ఇవన్నీ కూడా తీసుకున్న అవుట్ సైడ్ పే చేసే డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఇస్ టు బి క్యాలిక్యులేటెడ్ టిల్ ది డేట్ ఆఫ్ పేమెంట్. ఎస్ సార్. రైట్. అంటే 2,50,000 మీద ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 15% సార్. 15% ఇంటూ 6/12. సో ఎంత అవుతుంది 6 months అంటే ఇది ఫుల్ ఇయర్, దీని హాఫ్ 18,750. సో టోటల్ లయబిలిటీ డిబెంచర్ హోల్డర్స్ ఎస్ సార్ ప్లస్ 37,500 ప్లస్ 2,50,000 3,06,250. మా అర్థమవుతుంది కదా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ ఏంటి డిబెంచర్ హోల్డర్స్ తర్వాత? అన్సెక్యూర్డ్ క్రెడిటార్స్. అన్సెక్యూర్డ్ క్రెడిటార్స్. సో క్వశ్చన్ లో టోటల్ క్రెడిటార్స్ ఎంత ఉన్నారు? 3,18,750 మైనస్ 38,000. వెరీ గుడ్. మైనస్ 38,000. అలాగే బ్యాలెన్స్ షీట్ లో లేని లయబిలిటీ ఏమైనా పే చేస్తున్నామో చెక్ చేస్తాను, అది కూడా యాడ్ చేయాలి. అలాంటివి ఏమైనా ఉన్నాయా క్వశ్చన్ లో? నో సార్. లేవు. లెట్స్ సార్. సో ఎంత అవుతుంది ఇప్పుడు అన్సెక్యూర్డ్ క్రెడిటార్? 2,80,750. 2,80,750. అన్సెక్యూర్డ్ క్రెడిటార్స్ కూడా అయిపోయింది. నెక్స్ట్ పేమెంట్ ఎవరికి? ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్ బ్యాలెన్స్ షీట్ లో ఫుల్లీ పెయిడ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఉన్నారు ఎంత? ప్రిఫరెన్షియల్ 5 lakhs సార్. అయితే మనకి యాజ్ పర్ ది థియరీ నువ్వు చదువుకున్నావు కదా, థియరీలో లిక్విడేషన్ సంబంధించిన థియరీలో ఏరియాస్ ఆఫ్ డివిడెండ్ కూడా పెంచాలి. ఎన్ని ఏరియాస్ డివిడెండ్ ఏరియాస్ ఉన్నాయి? ఇచ్చారు సార్ క్వశ్చన్ లో. అసలు ఫైనల్ పేమెంట్ ఇంక్లూడ్ 2 years సార్. 2 years. సో 5 lakhs మీద డివిడెండ్ పర్సెంటేజ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ సంబంధించింది ఎంత? 10% సార్. 10% into 2 years. 2 years అంటే 1 lakh సార్. సో 5 lakh plus 1 lakh టోటల్ 6 lakhs. కానీ ఇలా రాసే ప్రతిసారి చెక్ చేసుకోవాలి, ఎందుకంటే క్యాష్ సరిపోవచ్చు. ఎస్ సార్. సో ఇక్కడ ఉన్న అమౌంట్స్ అన్ని చిన్నయ్యి, ఇక్కడ 13 లక్షలు ఉంది కాబట్టి నేను రాస్తాను ధైర్యంగా. ఎస్ సార్. చెక్ ఇంకా డబ్బులు ఎంత ఉన్నాయి? 13 lakhs minus 36,750 minus 27,50 minus 38,000 minus 306,250 2,80,750 minus 6 lakhs. ఇంకా 11,000 ఉంది సార్. ఇంకా ఎంత ఉందని? కేవలం 11,000. 11,000 ఉంది. ఇప్పుడు వెంటనే మన క్వశ్చన్ లో ఇదంతా కూడా రెగ్యులర్ కాన్సెప్ట్ మనం చాలా ఈజీగా చేయగలం. ఎస్ సార్. ఫైనల్ కంక్లూషన్ సెటిల్మెంట్ టు షేర్ హోల్డర్స్ ఉంది కదా, ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఎస్ సార్. అది ఒక్కటి నేర్చుకుంటే ఈ టాపిక్ లో మిగతా ఏదైనా మనం చేసేయచ్చు. ఎస్ సార్. సో నోట్స్ లో నేను పాయింట్ చెప్పాను, ఏం చెప్పాను చూడు. థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఏం చెప్పాను ఇక్కడ ఈక్విటీ షేర్ సంబంధించి షేర్లకు సంబంధించి సెటిల్మెంట్ గురించి ఏం చెప్పాను పాయింట్? పార్ట్లీ పెయిడ్ అప్ అయితే షేర్స్ ని మనం కాల్ చేసి ఫుల్లీ కాల్డ్ అప్ షేర్స్ కింద మార్చాలి సార్. ఒకవేళ కానీ పార్ట్లీ పెయిడ్ అప్ షేర్స్ ఉంటే సో నేను చెప్పిన పాయింట్ it should be seen whether any amount is to be called up on such shares. కాల్డ్ అప్ చేయాలా వద్దా అని చెక్ చేయాలన్నాను అంతే. yes sir. ఇన్ కేస్ ఆఫ్ పార్ట్లీ పెయిడ్ షేర్స్ ఇట్ షుడ్ బి సీన్ అంటే చూడమన్నాడు, వెరిఫై చేయమన్నాడు వెదర్ ఎనీ అమౌంట్ ఇస్ టు బి కాల్డ్ అప్ ఆన్ సచ్ షేర్స్. ఇప్పుడు ఉన్న వాళ్ళలో నేను ఎవరినైనా పిలవాలా? అసలు ఎన్ని కేటగిరీస్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఉన్నారు? క్వశ్చన్ నెంబర్ 2 categories sir. 2 categories ఉన్నారు అంతేనా? ఎవరు వాళ్ళు? 2,500 equity shares of ₹100 each, 7,500 equity shares of ₹100 each. సో 2 కేటగిరీస్ లో ఎవరైనా ఫుల్లీ పెయిడ్ ఉన్నారా? డబ్బులు అడగగలను మనం అసలు? కాదు సార్, ఇంకా ఫుల్లీ పెయిడ్ లేరు సార్. ఇద్దరు పార్ట్లీ పెయిడ్ సార్. ఇద్దరు పార్ట్లీ పెయిడ్ కదా నాన్న? ఎస్ సార్. ఒకవేళ నేను వాళ్ళని పిలిస్తే ఎంత పిలుస్తాను? పిలిస్తే ఎంత? ఓకే సార్. 2,500 మీద 2,500 షేర్స్ మీద ₹25, 7,500 షేర్స్ మీద ₹40, 3,60,500. ఎస్ సార్. రైట్. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయడం కోసం నేను ఒక ప్రొసీజర్ చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయను. చాలా ఈజీ ప్రొసీజర్, ఇది అర్థమైతే మనం నెక్స్ట్ టైం ఇంకే క్వశ్చన్ చేసినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎస్ సార్. నెక్స్ట్ ఈ సమ్ ఎప్పుడైనా ఎగ్జామినేషన్ లో లిక్విడేట్ స్టేట్మెంట్ అడిగినప్పుడు సో ఫైనల్ సెటిల్మెంట్ ఇంపార్టెంట్, రైట్? సో వర్కింగ్ అవుట్ నెంబర్ 1 సెటిల్మెంట్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. సెటిల్మెంట్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఎస్ సార్. ఫస్ట్ పాయింట్ ఐడెంటిఫై చేద్దాం డేటా. మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఏముందో చూద్దాం. ఎస్ సార్. బ్యాలెన్స్ ఫండ్స్
అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ చెక్ చేస్తున్నాను. ఓకేనా? ఎస్ సార్. సో బ్యాలెన్స్ ఫండ్స్ చెక్ చేస్తుంటే 13 lakhs ఇవన్నీ మైనస్ చేయను. 11,000 వస్తుంది సార్. 11,000 వస్తున్నా. సో క్యాలిక్యులేషన్ చేస్తాం, దాని ప్రకారం ద బ్యాలెన్స్ అవైలబుల్ ఈస్ జస్ట్ 11,000. ఓకేనా? ఇప్పుడు ఈ క్వశ్చన్ ఈ 11,000 ఎవరిది అంటే ఇద్దరు ఉన్నారు. 2,500 షేర్స్ హోల్డ్ చేసే వాళ్ళు ఉన్నారు, 7,500 షేర్స్ హోల్డ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇద్దరు కూడా 60 రూపీస్ ఒకటి పే చేశాడు, 75 రూపీస్ ఒకటి పే చేశాడు. మరి ఎవరికి ఎంత పే చేయాలి, సెటిల్ చేసుకోవాలి, ఎవరికి ఎంత ఇవ్వాలి, 11,000 ఎవరికి ఎంత ఇవ్వాలి అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఎలా ఎంత ఇమ్మంటావు, ఎలా ఇవ్వచ్చు? జనరల్ ఐడెంటిఫికేషన్ ఎవరికి ఇవ్వాలి అని ఆలోచించే ముందు వాళ్ళందరూ కూడా ఒకటే కేటగిరీ అయిపోయారు అనుకున్నాను. అప్పుడు మనకి అంత ఈజీయే కదా. అదే ఇక్కడ నేను తీసుకునే ఈజీ టెక్నిక్. అది ఇన్స్టిట్యూట్ మెటీరియల్ లో ఉండదు, నేను చెప్పబోయేది కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. నేను ఒక అజంప్షన్ తీసుకున్నాను ఏంటంటే, అస్యూమింగ్ కాల్స్ హావ్ బీన్ మేడ్. నేను కాల్ చేశాను, ఊహించుకున్నాను. అంటే ఎవరెవరు ఎంత ఇవ్వాలి మనకి ఇంకా చూడు చెక్ చేయి. 2,500 ఈక్విటీ షేర్స్ వాళ్ళు 25 రూపీస్ సార్. ఇచ్చేస్తే ఒకవేళ ఇచ్చేసారు అనుకుందాం, ఊహించుకుందాం. రైట్, నెక్స్ట్. నెక్స్ట్ 7,500 ఈక్విటీ షేర్స్ ఇంటూ 40. వీడు కూడా ఇచ్చేసారు ఊహించుకున్నారు. టోటల్ క్యాష్ దగ్గరికి ఎంత వస్తుంది? 3,60,500. అర్థమవుతుంది కదా నేను చెప్తాను. 3,60,500. ఒకవేళ వీళ్ళిద్దరూ కానీ ఇదంతా అజంప్షన్ అని సెటిల్మెంట్ గురించి మనం తీసుకున్న ఒక క్యాలిక్యులేషన్, అంటే ఎవరికి ఏం చేయాలో మనం ఇంకా ఫైనల్ కంక్లూషన్ తీసుకోలేదు. ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ 11,000 ఉన్నాయి. వీళ్ళిద్దరు కూడా డబ్బులు పే చేస్తే ఇప్పుడు 2,500 షేర్స్ అయినా 7,500 షేర్స్ అయినా ఒకటే కేటగిరీ, అవునా కదా? ఇంకా అందరూ ఫుల్లీ పేడ్, అవునా కదా? అందరూ ఫుల్లీ పేడ్ అయిపోతారు. అలా అవ్వడం కోసం మనం అజంప్షన్ తీసుకుంటాం. అప్పుడు టోటల్ అవైలబుల్ 3,73,500. ఓకేనా? 3,73,500 సార్. 3,73,500 is available for whom? 1 lakh equity share. Sorry sir, 1,000 equity share. 7,500 plus 2,500. Number of shares 7,500 plus 2,500 ఎంతనా? 10,000. సో ఇప్పుడు అందరూ ఒకటి అయిపోయారు నాన్న. ఎస్ సార్. ఈ డబ్బులు ఇచ్చారు కూడా అందరూ ఒకటి అయిపోయారు కదా. ఎస్ సార్. అందరూ ఒకటి అయిపోయినప్పుడు అందరికీ కూడా నేను కలిపి ఎంత ఇవ్వాలి? 3,73,500. అందరూ ఒకటి అయిపోయారు కదా నాన్న. ఎస్ సార్. రైట్, ఇప్పుడు అందరికి కలిపి ఎంత ఇవ్వాలన్నా? ఎంత మందికి ఇవ్వాలి? 10,000 షేర్స్ సార్. రైట్, పర్ షేర్ వాల్యూ ఎంత ఇవ్వాలన్నా చూడండి, చెక్ చేయి. 35.5. 37. 3,73,500 by 10,000 నాన్న. 3,73,500 divided by 10,000. 37.35. అంతేనా? మరి క్యాలిక్యులేషన్ రెడీగా చెప్తున్నా. 37.35 yes sir. 37.35 క్లియర్ గా అక్కడ ఉంది కదా. 37.35 జీరోస్ క్యాన్సిల్ 37.35. అంటే దీని అర్థం ఇప్పుడు నేను 2,500 షేర్స్ హోల్డ్ చేసే వాడికి ఎంత పే చేయాలి ఒక షేర్ కి? 37.35 సార్. 7,500 షేర్స్ చేసేవాడికి ఎంత పే చేయాలి పర్ షేర్? 37.35. అంటే కదా. ఇప్పుడు నేను ఇప్పుడు జాగ్రత్తగా ఏం చెప్తాను, ఇప్పుడు సెటిల్మెంట్. ఇప్పుడు నేను ఏమంటానంటే సెటిల్మెంట్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ లో 2,500 షేర్స్ హోల్డింగ్ షేర్ హోల్డర్స్ వాళ్ళకి సెటిల్మెంట్ మాట్లాడుతున్నారు. వాళ్ళకి నువ్వు చెప్పిన ప్రకారం ఎంత పే చేయాలి? 2,500 into 37.5 పర్ షేర్ 37.35. అసలు ఈ పే చేయడం ఎందుకు? వాడి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం మాత్రం ఎందుకు? నేను ఇది అజంప్షన్ తీసుకున్నాను, డబ్బులు పిలవడం మళ్ళీ పిలిచి మళ్ళీ తిరిగి ఇచ్చే బదులు ఇలా అవుతున్న సిచ్యువేషన్ నువ్వు డైరెక్ట్ గా నువ్వు నాకు ఇవ్వాల్సింది 25, నేను నీకు ఇవ్వాల్సింది 37.25 అంటే నేను నీకు ఎంత ఇస్తాను అంటే నేను ఏం చెప్పొచ్చు డైరెక్ట్ గా? 37.35 minus 25. మీనింగ్ అర్థమే కదా? అర్థమైంది సార్. సింపుల్ అనమాట. ఎంత ఇస్తాను చెప్పు సెటిల్మెంట్ లో? ఇంటూ 2,500 30,875. 30,875 రూపీస్ ఎవరికి పే చేస్తాను నేను? 2,500 హోల్డింగ్ షేర్ హోల్డర్స్ సార్. అంతే. సో నెక్స్ట్ 7,500 హోల్డింగ్ షేర్స్ ఉన్నారు కదా. ఈ షేర్ హోల్డర్స్ అయితే నేను ఎంత పే చేస్తాను క్వశ్చన్ అడిగితే 7,500 షేర్స్ ఇంటూ నా అబ్జెక్షన్ తీసుకునేది 40.
ఇవ్వాల్సింది 31.5 అంటే నీకు మనకి ఇవ్వాలి, ఎస్ సార్, కంపెనీ వీడి దగ్గర నుంచి డబ్బులు వస్తాయి నాన్న. ఎస్ సార్. సో అప్పుడు ఎంత అవుతుంది చూడాలి, 37.35 ఇవ్వాల్సింది మైనస్ నాకు రావాల్సింది 40 తీసేస్తే 19,875. సో 19,875 is not to be paid by company, it should be received by company. ఎస్ సార్. లిక్విడేట్. అర్థమైందన్నా? ఈ రెండు తీసుకొచ్చి డైరెక్ట్ గా ఇన్బుల్ చేసేయండి మీ స్టేట్మెంట్ లో, ఎస్ సార్. ఆటోమేటిక్ గా అకౌంట్ టాలీ అయిపోతుంది. ఎస్ సార్. చూడండి. సో 2 సెకండ్ నేను రిసీవ్ అవుతుంది, ఎవరి దగ్గర రిసీవ్ చేసుకున్నాను నేను 7,500 డెబిట్ చేయాలి సార్. కాల్స్ ఆన్ ఈక్విటీ 7,500 shares holding shareholders. ఓకేనా? ఎస్ సార్. 19,875 అంటే సింపుల్ గా వీడి దగ్గర నుంచి తీసుకుని 2,500 shares హోల్డ్ చేసిన వాడికి ఏం చేస్తాను, పేమెంట్ చేస్తాను సార్. పేమెంట్ చేస్తాను. ఎంత? 30,875. సో నా దగ్గర ఇందాకే నువ్వు చెప్పా దీని నుంచి ఇవన్నీ తీస్తే ఎంత మిగిలింది అన్నావు? 11,000 మిగిలింది. 11,000 plus 19,875 ఎంత? 11,000 plus 19,875 30,875. సరిపోయిందా? టాలీ అయిందా? ఎస్ సార్. సో నేను ఇటు సైడ్ డైరెక్ట్ గా రాస్తాను, బై పేమెంట్ టు 2,500 shares holding shareholders. సో క్యాలిక్యులేషన్ ప్రకారం 30,875. సో దీంతో అకౌంట్ ఏమైంది? టాలీ అయిపోయింది సార్. సో దిస్ ఈస్ ద సెటిల్మెంట్. అంటే నేను ఏం చెప్తున్నానంటే, సో అజంప్షన్ తీసుకుని సింపుల్ గా మనం ఐడెంటిఫై చేసి ఫైనల్ సెటిల్మెంట్ ఒక్కటి తీసుకొచ్చి అకౌంట్ లో ఇన్బుల్ చేస్తే చాలు. ఎస్ సార్. రైట్ అన్న? సో నోట్ చేసుకోండి, ఎవరికైనా ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి. అయితే ఇలా చేయాలి అంటే ఫస్ట్ వాళ్ళు ఏమైనా ఊహించుకోవాలి, మనం అది మనం కాల్స్ చేస్తామని అసంప్షన్ మొత్తం కాల్ చేస్తాం, మొత్తం డబ్బులు వచ్చేస్తే ఇప్పుడు అందరూ ఈక్వల్ అయిపోయారు, అందరూ ఈక్వల్ పర్సన్స్ కాబట్టి అందరికి సెటిల్మెంట్ మొత్తం 37.35 ఇచ్చేయచ్చు. ఎస్ సార్. ఈ ప్రొసీజర్ లో ఉండాలి. రైట్? ఓకే, నేను నోట్ చేసుకొని జాగ్రత్తగా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. క్వశ్చన్ నెంబర్ 6 ఓవర్. ఎవరికైనా ఏమైనా డౌట్? శశాంక్ అర్థమైందా సెటిల్మెంట్? శశాంక్, లోకేష్. ఎస్ సార్. లోకేష్ నీ వాయిస్ రావట్లేదు, కొంచెం గట్టిగా మాట్లాడు. ఓకే. గంగాధర్ నీదేనా? రైట్. నెక్స్ట్ శశాంక్, నువ్వు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 3 చెప్పాలి. ఎస్ సార్. సో ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 3 తీసుకో. సార్. సో నీ క్వశ్చన్ చదువుతాను, అబ్జర్వ్ చేయి. ఎస్ సార్. The summarized balance sheet of Full Stop Limited as on 31st March 2017 being the date of voluntary winding up is as under. So data preference share capital, equity share capital 60 per share called up and paid up, 5,000 shares and each 50 rupees per share called up and paid up. Securities premium 10% debenture, preferential creditor, bank overdraft, trade creditor, assets for land and building, plant and machinery, inventory, book debts, P&L loss. Preference dividend in arrears for 3 years. By 31st March 2017, so you can observe 31st March 2017, same day, the assets were realized as follows. Sequence of realized
The expense of liquidation amounts to 86,000. The remuneration is to the liquidator is 2% of the relation of the assets. Income tax payable on liquidation is 67,000. Assuming the final payment made on 31st March 2017. Same day payments for జరిపోయాయి. So prepare the liquidated statement of account. So balance sheet date ki ఏదైతే ఉందో 31st March 2017 same date ki settlements జరిగిపోయాయి. Right? ఇది question. ఫాస్ట్ క్వశ్చన్ ఒకసారి మళ్ళీ చదువుకో. స్టార్ట్ చేద్దామా క్వశ్చన్ నెంబర్ 3. Yes, sir. రైట్. సో సీక్వెన్స్ లో వెళ్దాం మనం. సో ఇచ్చిన డేటాలో ఫస్ట్ లిక్విడేట్ స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను. సో రిసీట్స్, పేమెంట్స్, హెడ్డింగ్ స్టేట్మెంట్ ఆఫ్ liquidated statement of account. Right, sequence of first receipts చేద్దాం మనం. 2 assets realized. So realization from assets not specifically pledged. ఇంకా బెటర్ గా ఉంటే మంచిది. సీక్వెన్స్ ఉన్న అసెట్స్ లో ఫస్ట్ రాయాల్సిన అసెట్ ఏంటి? Land and building, sir. Cash and bank. So ఉందా క్వశ్చన్ లో? Yes, sir. Cash and bank. So you can go with in a sequence as given in the question. As given in the question from realization. Okay na? Sir. So realization. Land and building realization anta? 6,20,000. 6,25,000. Right? Sorry, 20,000. 20,000, sir. Okay, 6,20,000. Next. Inventory and trade 3,10,000. Inventory 3,10,000. Right. Next. Plant and machinery 7,10,000. 7,10,000. Right. Next. Book debts 6,60,000. 6,60,000. 60,000. Right. So మరి P&L ఉంది బట్ దాని రిలేషన్ లేదు టోటల్ 23 lakhs, sir. సో ఇవన్నీ కూడా సెక్యూర్డా అన్సెక్యూర్డా చెక్ చేయాలి కదా ఫస్ట్. ఇవన్నీ అన్సెక్యూర్డ్, సార్. నాట్ ప్లెడ్జ్డే కదా, అన్సెక్యూర్డ్ అని కాదు. సో నాట్ ప్లెడ్జ్డ్. రైట్. టోటల్ 23 lakhs, sir. 23 lakh rupees realized from the assets not specifically pledged. ఇంకేమైనా సర్ప్లస్ గట్రా ఉందా లయబిలిటీస్ కి సంబంధించి? లేదు సార్, అదేమీ లేదు. అసలు సెక్యూర్డ్ ప్లెడ్జ్ చేసిన అసెట్స్ లయబిలిటీ ఏమీ లేవు. సో అయితే ఇంకా మనం వరుసగా సీక్వెన్స్ లో వెళ్ళిపోదాం. సెటిల్మెంట్ లో ఫస్ట్ ఎవరికి? లీగల్ చార్జెస్ ఏమైనా ఉన్నాయా? లేదు సార్. డైరెక్ట్ గా అప్పుడు ఏంటి? లిక్విడేటర్ రెమ్యునరేషన్. క్వశ్చన్ లో రెమ్యునరేషన్ సంబంధించి హింట్ ఏమి ఇచ్చాడు? 2% ఆన్ రియలైజేషన్ ఆఫ్ అసెట్స్. ఇవన్నీ రిలీజ్ చేశారు కదా వీడే. ఎస్ సార్. సో వీడి కష్టపడి రిలీజ్ చేశారు కాబట్టి వీడి కమిషన్ ఇస్తాం. 23 lakhs ఇంటూ 2%. ఎంత? 46,000. 46,000 is a remuneration. Right. Next. Liquidation expenses. Liquidation expenses ఎంత? 86,000. 86,000. Next sequence. Next. Preferential creditors. So preferential creditors. So question లో preferential creditors as given. So ఎంత ఉన్నాయి? Preferential creditors 1,05,000. 1,05,000. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? అంతే సార్. ఇంకొకటి ఉంది. ట్యాక్స్ పేయబుల్. మరి ట్యాక్స్ పేయబుల్ అనేది ఏంటి? ఎనీ ట్యాక్స్ పేయబుల్ టు ది గవర్నమెంట్. ప్రిఫరెన్షియల్ క్రెడిటర్. అవునా? మర్చిపోయా? కాదు, గుర్తు. అంతే కదా? అంతే సార్. అప్పుడు టోటల్ గా ప్రిఫరెన్షియల్ క్రెడిటర్స్ ఎంత? 1,72,000. 72,000. రైట్. నెక్స్ట్. డిబెంచర్ హోల్డర్స్. డిబెంచర్ హోల్డర్స్ క్వశ్చన్ ఎంత ఇచ్చాడు? 2,10,000 ఇచ్చాడు సార్. సో మరి ఏమైనా ఇంట్రెస్ట్ ఇవ్వాలా వీళ్ళకి? ఇంట్రెస్ట్ ఏ రేంజ్ సార్? ఈ రేంజ్ బ్యాలెన్స్ షీట్ సెటిల్మెంట్ డేట్ కూడా సేమ్ కాబట్టి ఇంట్రెస్ట్ అనేది ఇంకేమీ అవసరం లేదు సార్. లేదు. సో 2,10,000. రైట్. నెక్స్ట్. అన్సెక్యూర్డ్ క్రెడిటర్స్.
సో కానీ రాసిన సేపు క్యాలిక్యులేటర్ లో దీన్ని 23 lakhs మైనస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక్కోసారి అవుట్ సైడ్స్ పే చేయలేని సిచ్యువేషన్ రావచ్చు. ఎస్ సార్. అన్సెక్యూర్డ్ క్రెడిటర్స్ ఏమున్నాయి? అన్సెక్యూర్డ్ క్రెడిటర్స్ బ్యాంక్ కోడి 4,85,000 ఉంది సార్. బ్యాంక్ కోడి 4,85,000. నెక్స్ట్ ట్రేడ్ క్రెడిటర్స్ 6 lakhs. ట్రేడ్ క్రెడిటర్స్ 6 lakhs. నెక్స్ట్ అంతే సార్. ఇంకేం లేదు కదా లేదు సార్. టోటల్ 10,85,000. సో డిబెంచర్ హోల్డర్స్ అన్సెక్యూర్డ్ క్రెడిటర్స్ ఓవర్. నెక్స్ట్ నెక్స్ట్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. ప్రిఫరెన్స్ షేర్స్ క్వశ్చన్ లో ఉన్నాయా? ఉన్నాయి సార్. ఎంత? ప్రిఫరెన్స్ షేర్ 5 lakhs సార్. 5 lakhs ప్లస్ వాళ్ళకి ఇంకేమైనా ఇవ్వాలా మరి? ఇవ్వాలి సార్. ఎంత ఏమి ఇవ్వాలి? ప్రిఫరెన్స్ డివిడెండ్ 3 years arrears సార్. మరి ప్రిఫరెన్స్ డివిడెండ్ బ్యాలెన్స్ షీట్ తయారు చేస్తారు కదా, ఇంకెందుకు ఇవ్వడం? ముందు ఇయర్స్ దేమో సార్. ముందు ఇంకా అక్యూములేట్ ఉన్నాయన్నమాట. ఇంట్రెస్ట్ అయితే అలా ఎప్పుడు ఉండదు. ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా అప్రాపరేషన్ అనే కంపల్సరీగా ఇచ్చేసి ఉంటాం కాబట్టి పాతి పెండింగ్ ఏం లేవు కాబట్టి నేను పాతి రాయలేదు, కొత్తది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎస్ సార్. రైట్. డివిడెండ్ ఎంత ప్రిఫరెన్స్ షేర్స్ కి? 10%. ఎన్ని ఏళ్ళు డివిడెండ్ అక్యూములేటెడ్? 10 months into 3 years. 3 years. 10% into 3 years ఎంత అన్న? 6,50,000. 6,50,000 is the preference share holders. ఇంక ఫైనల్ గా సెటిల్మెంట్ ఎవరికి? ఈక్విటీ షేర్ హోల్డర్ సార్. సో ఈక్విటీ షేర్ హోల్డర్స్ నుంచి కాల్స్ ఉండొచ్చు, పేమెంట్ ఉండొచ్చు. ఇది ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి మనం? వర్కింగ్ నోట్. సో త్రూ వర్కింగ్ నోట్. ఓకేనా? ఎస్ సార్. సో మన వర్కింగ్ నోట్ కరెక్ట్ చెప్పగలుగుతావా? చెప్తాను. సో ఇంతకీ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎవరున్నారు చెక్ చేయ ఫస్ట్. ఈక్విటీ షేర్ హోల్డర్స్ 5,000 ఈక్విటీ షేర్స్ ఆఫ్ 100 each సార్. 60 called up and paid up sir. 6 rupees called up and paid up. Okay. 5,000 equity shares 50 called up and paid up sir. Okay. So రెండు categories లో కూడా called up and paid up is different. Yes sir. Number of shares same అయ్యుండొచ్చు but called up and paid up is different. Right? Yes sir. So working note number 1, settlement to equity shareholders. సో నా దగ్గర మిగిలినటువంటి సర్ప్లస్ ఎంత ఫస్ట్ చెక్ చేయి. 51,000 వస్తుంది సార్. 51,000 అన్నా చెక్ చేసా మొత్తం డెబిట్ సైడ్ నుంచి 23 lakhs నుంచి అన్ని మైనస్ చేసావా? yes sir. 51,000. 51,000. రైట్. నెక్స్ట్ assumed calls yes sir. made on equity shareholders. సో ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎవరెవరి దగ్గర నుంచి ఎంత తీసుకుంటా అని చెప్పు. 5,000 into 40 5,000 into 40 plus 5,000 into 50 plus 5,000 into 50. రైట్. ఎంత అన్న? 4,50,000. 4,50,000. సో టోటల్ సర్ప్లస్ ఇద్దరికి అందరికి కలిపి ఎంత అవైలబుల్ ఉంటుంది? 5,01,000. సో దిస్ ఈజ్ అవైలబుల్ టు హౌ మెనీ షేర్స్? 10,000 equity shares. 10,000 equity shares. Share per share amount 50.1. 50.1. Now lastly settlement. Settlement లో 5,000 shares holding shareholders. ఇదో కేటగిరీ సేమ్, మళ్ళీ కేటగిరీ రెండు సేమ్ అయినా ఇక్కడ. సో ఒక కేటగిరీలో 40 40 రిసీట్, 50 పేమెంట్. yes sir. 5,000 into 51.1 payment minus receipt 40. So net payment 10.1. yes sir. 50,000. 5,000. 5,000. 50,500. 50,500 repayment. Right. Next inko category na are the same 5,000 shares. 50.1 payment minus 50 receipts. Ultimately payment is kuda. yes sir. 0.1 into 5,000. 500. 50,000. టోటల్ గా చెక్ రెండు కలిపి ఎంత వచ్చింది? 51,000 సార్. నా దగ్గర అవైలబుల్ క్యాష్ ఎంత? 51,000. yes sir. నేను పే చేయాల్సింది 51 నా దగ్గర అవైలబుల్ క్యాష్. రెండు పేమెంట్సే కాబట్టి రెండు ఇటు సైడ్ రాసేస్తున్నాను. కాల్స్ నిల్. ఇద్దరికి కలిపి పేమెంట్ 50,000. సో 51,000 డైరెక్ట్ రాసేస్తున్నాను యాజ్ పర్ ది వర్కింగ్ నోట్ నంబర్ 1. ఓకేనా? yes sir. రైట్. నోట్ చేసుకున్నాను. డౌట్ ఉంటే అది.
Right. Next question number. So practice question ఒక చిన్న పార్ట్ పెండింగ్ ఉంటుంది, అది కంప్లీట్ చేసేద్దాం. సో ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1 నెక్స్ట్. చిన్న థియరీ నాన్న, చిన్న థియరీ కాన్సెప్ట్. సో ఈ క్వశ్చన్ ఆశిత Yes, sir. ఆశిత వాయిస్ కనబడుతుంది కదా నాన్న? Yes, sir. ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1 నాన్న. ప్రాక్టీస్ క్వశ్చన్స్ లో ఫస్ట్ క్వశ్చన్. Yes, సో sir. క్వశ్చన్ చదువుతున్నాను, తర్వాత నేను అడుగుతాను, సమాధానం చెప్పు. Okay, sir. XYZ Limited is being owned up by the tribunal. So court liquidate చేసింది. All assets of the company having been charged to the company's bankers, to whom company owes 5 crores. So now observe చేస్తే assets అన్ని కూడా ఏ assets నాన్న? ఆశిత, మా ఆశిత వినబడుతుందా? ఆ assets అన్ని కూడా ప్లెడ్జ్ చేస్తారు నాన్న క్వశ్చన్ లో. All assets of the company have been charged to ఎవరికి? Companies, bankers. బ్యాంక్ లోన్. సో దీని అర్థం అసెట్స్ అన్ని ప్లెడ్జ్ చేస్తాం ఎవరికి అంటే బ్యాంకర్ కి. సో బ్యాంక్ లోన్ మనకి ఎంత ఇచ్చిందని కంపెనీకి? 5 crores. సో 5 crore అనేది ఏ లోన్? ఇది సెక్యూర్డ్ లోన్, Yes, sir. సెక్యూర్డ్ బై ఆల్ అసెట్స్. ఓకేనా? అంటే ఇప్పుడు అసెట్స్ అన్నిటిని రిలీజ్ చేయగానే ఫస్ట్ సెటిల్మెంట్ ఎవరికి చేయాలి? Bank, sir. బ్యాంక్. బ్యాంకింగ్ సర్ప్లస్ సెటిల్ చేయగా మిగిలిన సర్ప్లస్ నే కదా మనం ఎవరికి వాడుకుంటాం? బ్యాంకర్ కి సెటిల్ చేయగా ఉన్నటువంటి సర్ప్లస్ ని ఎవరి కోసం వాడాలి? నెక్స్ట్ Preferential creditors. ప్రిఫరెన్షియల్ క్రెడిటర్స్. ఆ తర్వాత Debenture holders, sir. డిబెంచర్ హోల్డర్స్. ఆ తర్వాత Unsecured creditors. షేర్ హోల్డర్స్. అంతే కదా? Yes, sir. ఈ సీక్వెన్స్ చేయాలి. సో అయితే నా దగ్గర ఏమేమి ఉన్నాయో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, చెక్ చేయాలి. కంపెనీ ఓస్ ది ఫాలోయింగ్ అమౌంట్స్ టు అదర్స్. దానిలో డ్యూ టు వర్కర్స్ అన్నాడు. సో డ్యూ టు వర్కర్స్ అంటే 1,25 lakhs ఉందంట డ్యూ టు వర్కర్స్. ఇది ఏంటి అనేది? Preferential creditors, sir. ప్రిఫరెన్షియల్ క్రెడిటర్స్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ట్యాక్సెస్ అన్నాడు. ట్యాక్సెస్ పేబుల్ టు గవర్నమెంట్ 30 lakhs. ఇది కూడా ఏంటనేది? Preferential creditors, sir. ప్రిఫరెన్షియల్ క్రెడిటర్స్. వెరీ గుడ్. నెక్స్ట్ అన్సెక్యూర్డ్ క్రెడిటర్స్ అప్పటికి ఇచ్చాడు ఎంత? 60 lakhs, sir. 60 lakhs. ఇది క్వశ్చన్ లో వాడిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. Okay, sir. రైట్. అంటే ఇప్పుడు ఈ 5 crore నుంచి ఫస్ట్ నేను ఎవరికి పే చేసేయాలి? Bank, sir. బ్యాంకర్. అసెట్స్ రిలేషన్ నుంచి ఫస్ట్ 5 crores పే చేయాలి. ఇంకా ఏమైనా మిగిలితే డ్యూ టు వర్కర్స్, ట్యాక్సెస్ వీళ్ళిద్దరికి పే చేయాలి. ఆ తర్వాత అన్సెక్యూర్డ్ క్రెడిటర్స్ కి పే చేయాలి. ఇదే కదా మనం నేర్చుకున్న కాన్సెప్ట్. Yes, sir. దీనికే డెఫినేషన్ నేర్చుకున్నాం. ప్రిఫరెన్షియల్ క్రెడిటర్ డెఫినేషన్ నేర్చుకున్నాం కదా. అయితే ఇప్పుడు నేను చెప్పేది ప్రిఫరెన్షియల్ క్రెడిటర్స్ కింద ఒక చిన్న ఎక్సెప్షన్ ఉంది. ఆ పాయింట్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అది ఈ క్వశ్చన్. ఓకేనా? Okay, sir. రైట్. లాస్ట్ పారాగ్రాఫ్ చదివాక మనకు సమాధానం చెప్పు. You are required to compute with reference to the provisions of the Companies Act 2013 the amount each kind of creditor is likely to get, the amount realized by the official liquidator from the secured assets,
and available for distribution among the creditors is only 400 lakhs. Right now, assets అన్ని రిలీజ్ చేస్తే వచ్చే డబ్బులు ఎంత? 400 lakhs. ఎంత? 400 lakhs. ఈ 400 lakhs ని మనం నేర్చుకున్న థియరీ ప్రకారం అయితే ఫస్ట్ ఎవరికి పే చేసేయాలి? Bankers, sir. బ్యాంకర్ కి పే చేయాలి. ఇదే కదా జనరల్ రూల్. Yes, sir. ఆ తర్వాత ఎవరికి పే చేయాలి? Preferential creditors. ప్రిఫరెన్షియల్ క్రెడిటర్స్ అంటే మొత్తం ఎంత ఉన్నారు? 1,55 lakhs. 1,55 lakhs. అర్థమవుతుంది కదా ఇది? Yes, sir. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న రూల్ ఉందన్న ఆ కాన్సెప్ట్ పేరు పైన రాస్తున్నానే, ఓవర్ రైడింగ్. ఏంటది? ఓవర్ రైడింగ్ ప్రిఫరెన్షియల్ క్రెడిటర్స్. కాన్సెప్ట్ నేమ్ ఇస్ ఓవర్ రైడింగ్. జనరల్ గా మీనింగ్ ఆఫ్ ఓవర్ రైడింగ్ అంటే అర్థం ఏంటి? ఎక్కువ పే చేయడం, ప్రిఫరెన్స్ ఇవ్వడం. మామూలుగానే ప్రిఫరెన్షియల్ క్రెడిటర్స్ అంటేనే అర్థం డిబెంచర్ హోల్డర్స్ కన్నా ముందు వాళ్ళకి ఇవ్వాలి అని కదా. అయితే ఓవర్ రైడింగ్ అంటే సెక్యూర్డ్ వాళ్ళతో పాటుగా ఇవ్వాలి, ఇంకా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం. మామూలుగా మనం ఏం నేర్చుకున్నామంటే వచ్చిన అసెట్స్ నుంచి సెక్యూర్డ్ అసెట్ ని తీసేగి ఇంకా మిగిలితే డబ్బులు అప్పుడు ఎవరికి ఇవ్వాలి? ప్రిఫరెన్షియల్ క్రెడిటర్స్ కి ఇవ్వాలని మనం నేర్చుకున్నాం. అది కాకుండా ఉన్న ప్రిఫరెన్షియల్ క్రెడిటర్స్ నుంచి ఇది పే చేయకముందే దీంతో పాటు పే చేయాలి. రైట్, నేను ఏం మాట్లాడుతాను చూడు. ప్రిఫరెన్షియల్ క్రెడిటర్స్ పెయిడ్ అలాంగ్ విత్ సెక్యూర్డ్ క్రెడిటర్స్. డెఫినిషన్ అర్థమవుతుంది నేను చెప్పాను. నేను ప్రిఫరెన్షియల్ క్రెడిటర్స్ అనే ప్రిఫరెన్షియల్ హోల్డర్స్ కాదు, జాగ్రత్తగా అర్థం అవుతుంది. ప్రిఫరెన్షియల్ క్రెడిటర్స్ పెయిడ్ along with secured creditors, right? Next, so which preferential creditors ante workmen's due. వర్కర్స్ నా అంటే నా దగ్గర ఉన్న ప్రిఫరెన్షియల్ క్రెడిటర్స్ లో వర్కర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి అలాంగ్ విత్ సెక్యూరిటీ క్రెడిటర్స్ పే చేసేయాలి. రైట్, సో ఈ డెఫినిషన్ బేస్ చేసుకుని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయను. షేర్ ఆఫ్ అసెట్స్ టు వర్కర్స్ ఎంత అంటే గనక, సో టోటల్ అసెట్స్ రిలీజ్ ఎంత అన్న అర్షిత? 400 lakhs, sir. ఇంటూ ప్రపోర్షనేట్ గా ఇవ్వాలన్న. ఎవరెవరికి ప్రపోర్షనేట్ గా ఇవ్వాలి ఇప్పుడు ఈ 400 lakhs ని? బ్యాంకర్, వర్కర్స్ అంతే. బ్యాంకులు వర్కర్స్ ట్యాక్సెస్ వెళ్ళకూడదు, ఎందుకంటే వీడు ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ లోకి రాడు. ప్రిఫరెన్షియల్ కానీ ఓవర్ రైడింగ్ కాదు. ఓకే సార్. ఇప్పుడు వీళ్ళిద్దరికి ప్రపోర్షనేట్ గా ఇవ్వాలి. వీళ్ళిద్దరికి కలిపి ఎంత ఇవ్వాలి అసలు యాక్చువల్ గా? 5 crores. 6,25 lakhs. కానీ నా దగ్గర 6,25 lakhs ఉన్నాయా? లేవు. సో కాబట్టి 6,25 lakhs ని ఇద్దరికి కూడా సమానంగా ప్రపోర్షనేట్ గా పంచడాన్ని పరిపసు క్లాజ్ అని అంటాం. మీరు ఏదైనా లాలో కూడా నేర్చుకుని ఉంటారు. సో ఈ క్లాజ్ ఉపయోగించి మనం సెటిల్మెంట్ చేయాలి. ఈ 400 lakhs ని ఇద్దరికి పేమెంట్ చేయాలి. సో వీడి షేర్ ఎంత? 125 lakhs అవుట్ ఆఫ్ ప్రపోర్షనేట్ తీసుకుంటే అవుట్ ఆఫ్ టోటల్ 500 lakhs ప్లస్ 125 lakhs. So that equals to 400 lakhs into 125 lakhs by 625 lakhs. So calculate cheyana. 80 lakhs వస్తుంది సార్. ఎంత వస్తుంది? 80 lakhs. 80 lakhs. ఈ 80 lakhs పేమెంట్ ఎవరికి ఇవ్వాల్సింది? వర్కర్స్ కి ఇవ్వాలా? సో మరి బ్యాంకర్ కి ఎంత ఇవ్వాలి అంటే, సో బ్యాంకర్ కి ఇవ్వాల్సింది 5 crores ఇవ్వాలి. కానీ నాకు వచ్చినటువంటి 400 lakhs లో అంటే 4 crores లో నుంచి
80 lakhs మైనస్ చేసి రిమైనింగ్ 3 crores 3.2 crores పేమెంట్ ఇచ్చేస్తాం. సో మరి మొత్తం పేమెంట్ అవ్వదు కదా, మళ్ళీ అసెట్స్ రిలేట్ చేసి అయినా మళ్ళీ అసెట్స్ రిలేట్ చేసి వీడికి ఇచ్చి తర్వాత ఈ రిమైనింగ్ అమౌంట్ దీనిలోకి యాడ్ అయిపోతుంది. అర్థమవుతుందా? సో వర్కర్స్ కి అలాంగ్ విత్ సెక్యూర్డ్ అసెట్ రిలేషన్, సెక్యూర్డ్ అసెట్ నుంచి వచ్చిన రిలేషన్ 400 lakhs వీడికి ఇచ్చేంత వరకు నేను జాగ్రత్తగా అర్థం చేయాలి. ఏం చెప్తున్నాను నేను, ఇక్కడ 500 lakhs ఉంది కానీ 400 lakhs ఇస్తాం అంతే, ఎందుకంటే అసెట్ యొక్క వాల్యూ ఎంత రిలీజ్ అవుతుంది 400 lakhs. ఈ 400 lakhs ఇచ్చే లోపే వర్కర్ కూడా పేమెంట్ చేయాలి అని చెప్పే కాన్సెప్ట్ పేరే ఓవర్ రైడింగ్ ప్రిఫరెన్షియల్ పేమెంట్. రైట్? సో నోట్ చేసుకోండి, ఇంకెవరికైనా డౌట్ ఉంటే అడగండి. మిగతా ఎవరికి ఇంక పేమెంట్ ఇవ్వను, ఇంక అసెట్స్ ఏమి రిలీజ్ అవ్వలేదు మన దగ్గర, మొత్తం అయిపోయినాయి. సో కాన్సెప్ట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దీని మీద ఒక మేబీ 2 marks క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉండొచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓవర్ రైడింగ్ అనే కాన్సెప్ట్ కానీ లేకపోతే ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే 400 lakhs ఫస్ట్ ఎవరికి ఇచ్చేస్తాం, బ్యాంకర్కి ఇచ్చేస్తాం. కానీ ఇక్కడ ఓవర్ రైడింగ్ అనే కాన్సెప్ట్ అప్లై అవుతుంది. ఎప్పుడు అప్లై అవుతుందంటే నాకు వచ్చినటువంటి అసెట్స్ రిలేషన్ సెక్యూర్డ్ క్రెడిటర్స్ కి వర్కర్స్ కి పే చేయడానికి సరిపోకపోతే then we have to apply reciprocity clause, that is proportionately settlement to workers as well as bankers. The preferential creditors are paid along with secured creditors. The preferential creditors in overriding preferential creditors refers to workmen's due, worker settlements. Over. Any doubts? Now, Chijan, అర్థమైందా క్వశ్చన్? Yes, sir. రైట్. సిద్ధు నీకు నానా? ఎస్ సార్, అర్థమైంది. సిద్ధు అయితే క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్పు. ఎస్ సార్. మరి ఇప్పుడు గవర్నమెంట్ ట్యాక్సెస్, అన్సెక్యూర్డ్ క్రెడిటర్స్ వీళ్ళందరికీ కూడా పేమెంట్లు ఇవ్వలేవా? ఇంకివ్వమా? ఇవ్వాలా లేదా? గవర్నమెంట్ యాక్సెస్ ఇవ్వాలి సార్. మరి మన దగ్గర అసలు నువ్వు అర్థం చేయాల్సిన విషయం, ఈ క్వశ్చన్ లో అయితే ఇవ్వలేం ఈ సిచ్యువేషన్ లో. ఇంకా ఎక్కడ రిలీజ్ అమౌంట్ ఏమీ లేదు సార్. ఏం లేవు, మొత్తం అసెట్స్ అన్ని రిలీజ్ అయిపోయి వచ్చిన డబ్బులే 400 lakhs కదా, ఇంక సెటిల్మెంట్ లేదు, నేను అక్కడితో ఆగిపోయినట్టు. అవును సార్. అలాంటి సిచ్యువేషన్ కాబట్టే ఇంకెవరికి ఏమి మిగతా వాళ్ళకి సెటిల్మెంట్ చేయలేం కాబట్టే వర్క్ మన్ కి బ్యాంకర్ కి కలిపి ప్రపోర్షనల్ గా ఇస్తున్నాం. దీన్నే మనం అంటాం ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్. ఓకేనా? ఎస్ సార్. రైట్, థ్యాంక్ యూ. మరి ప్రాక్టీస్ క్వశ్చన్స్ 3 కూడా కంప్లీట్ అయిపోయినాయి. మనకి ఇంకా మిగిలింది ఓన్లీ ఇలిస్ట్రేషన్స్. నెక్స్ట్ వన్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 5. సో ఇప్పుడు చెప్పిన దానిలో ఏమైనా డౌట్స్ ఉంటే చెక్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 5 వెళ్తున్నాను. నెక్స్ట్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 5. సాయి కిరణ్, క్వశ్చన్ నెంబర్ 5 నాన్న చదువుతున్నాను, నువ్వే చెప్పాలి. రైట్. Unlimited resolved on 31st December 2016 that the company be wound up voluntarily
The following was the trial balance extracted from its books as on that date. So మనకి ఇచ్చింది trial balance అంటే balance sheet. So trial balance equity share capital, preference share capital, plant less depreciation, written off 85,000, ceases the plant value 2,15,000, stock in trade 2,50,000, trade receivables 55,000, trade payables 75,000, bank balance 74,000, preliminary expenses 6,000, profit and loss account balance on 1/1/2016. So beginning last year వరకు ఉన్నటువంటి P&L balance 30,000 liability and asset reserve చూపిస్తున్నాడు. అలాగే ట్రేడింగ్ లాస్ ఫర్ ది ఇయర్ ఇస్ 24, ప్రిఫరెన్స్ డివిడెండ్ ఫర్ ది ఇయర్ ఇస్ 6,000, outstanding expenses including mortgage interest is 25,000, 4% mortgage loan is 2 lakhs. This is an information. Paragraph next. On 1st January 2017, అంటే కరెక్ట్గా నెక్స్ట్ డే, the liquidator sold M Limited's plant. So ఇది కంపెనీ పేరు M Limited కదా, ఈ కంపెనీ యొక్క ప్లాంట్ ని అమ్మేశారు for 2,05,000 and stock in trade for 2 lakhs. The sale was completed in January 2017 and the consideration satisfied as to 2,62,200 rupees in cash and as the balance in 6% debentures of the purchasing company. మనం ఒక కంపెనీకి అమ్మేసాం, వాడి క్యాష్ కొంత ఇచ్చాడు, మిగిలిన దానికి డిబెంచర్స్ ఇచ్చాడు, ఆ కంపెనీ డిబెంచర్స్ ఇచ్చాడు. సరే కంపెనీ డిబెంచర్స్ ఇస్తే లిక్విడేట్ అవ్వదు కదా, తర్వాత వాటిని కూడా అమ్మేయాలి మరి, లేదా వాటిని ఎవరికైనా ఇష్యూ చేసేయాలి. సెటిల్మెంట్ లో మన దగ్గర ఉన్న క్యాష్ ఉండొచ్చు, లేదా వేరే కంపెనీ నుంచి డిబెంచర్స్ ఉండొచ్చు, అవతల వాళ్ళు ఒప్పుకుంటే తీసుకోవచ్చు, లేదా అవతల వాళ్ళు అంటే మన కంపెనీలో ఉన్నటువంటి అవుట్ సైడర్స్ షేర్ హోల్డర్స్ ఒప్పుకోలేదు అనుకున్నాను, ఇంకా డిబెంచర్స్ తీసుకోలేము. కానీ ఇక్కడ తీసుకుంటున్నాడు అంటే అర్థం మన కంపెనీలో ఉన్న మెంబర్స్ స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా ఒప్పుకున్నారని అర్థం, రైట్? ఇష్యూ టు ది లిక్విడేటర్ అట్ a premium of 2% ప్రీమియం కి డిబెంచర్లు చేశారు బ్యాలెన్స్ అమౌంట్ కి. The remaining steps in the liquidation as follows. The liquidator realized 52,000 out of the stock of book dates and the cost of collecting amounts to 2,000. The loan mortgage was discharged on 31st January 2017 along with interest from 31st July 2016. Creditors were discharged subject to 2% and the outstanding expenses excluding mortgage interest was settled for 2,000. On 30th June 2017, 6 months interest on debentures was received from M Limited. Right? ఇది మనం అబ్జర్వ్ చేసిన విషయం అంటే M Limited నుంచి మన డిబెంచర్లు వచ్చాయి కదా, ఇది M Limited కన్నా పర్చేసింగ్ కంపెనీ అంటే బాగా అర్థమవుతుంది. సో మనకి ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తుంది? మనం ఇన్వెస్ట్ చేస్తే. మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇక్కడ పైన చెప్పాడు కదా, డిబెంచర్స్ లో ఇన్వెస్ట్ చేసామని, పర్చేసింగ్ కంపెనీ, ఆ పర్చేసింగ్ కంపెనీ నుంచి ఇంట్రెస్ట్ వచ్చిందని అర్థం అనేది, రైట్? రిసీట్. Liquidation expenses amount to 3,000 and liquidate remuneration of 3% on disbursements to members. So important points చాలా ఉన్నాయి దీనిలో. Disbursements to members were paid on 30th June 2017 when the preference shareholders were paid out in cash and the debentures of M Limited. And with uddesham purchasing company is also M Limited. The selling company is M Limited, the purchasing company is M Limited. Both are same names. Confuse అవుతారు జాగ్రత్త. సో అంటే ఉద్దేశం ఇప్పుడు మనం కొనేసుకున్నాం కాబట్టి మన దగ్గర ఉన్నాయని అర్థం. పర్చేసింగ్ కంపెనీ అంటే మనమే కదా, మనం సేల్ చేస్తున్నాం. సో మన డిబెంచర్స్ ఆఫ్ ది M Limited and the balance of cash were distributed ratably among the equity shareholders. Prepared the liquidator statement of account showing the distribution. Is there any question? Fast గా ఒకసారి క్వశ్చన్ చదువుకో సాగిరం. ఏదైనా సెంటెన్స్ డౌట్ ఉంటే ఫస్ట్ అడుగు.
నేను డౌట్స్ ఉన్నాయమ్మా, అర్థమైందా క్వశ్చన్ అంతా? సాయి కిరణ్ Yes, sir. సాక్షిదమ్మా. చెప్పనా? సో వాట్ ఆర్ ద రిసీట్స్? అసెట్స్ లో ఉన్నటువంటి రిసీట్స్ రిలేషన్ అని చెప్ప వరుసగా. Assets realized, cash in bank, రిలేషన్ టు అసెట్స్. bank balance. సో ఎగ్జిస్టింగ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైనా ఉందా? Sir, ఎగ్జిస్టింగ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 74,000. రైట్. బ్యాంక్ బ్యాలెన్స్ 74,000. రైట్. నెక్స్ట్ Plant, మిగిలిన అసెట్స్ అన్ని అమ్మేశాడా ఇంకేమైనా అమ్మేశాడా? stock and trade అమ్మారు సార్. సో ప్లాంట్ స్టాక్ ఇన్ ట్రేడ్. సో ప్లాంట్ స్టాక్ ఇన్ ట్రేడ్ నుంచి మనకి ఏం రిలీజ్ అయ్యా అది రాద్దాం. సో ఇక్కడ రిలీజ్ అయిన విషయాలు రాస్తున్నాను. ఓకేనా? రిలేషన్ లో క్యాష్ రిలీజ్ అయింది. క్యాష్ కొంత ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు క్యాష్? Cash 2,62,200. 2,62,200 క్యాష్ ఇచ్చాడు. అలాగే ఇంకేం వచ్చాయి? 6% debentures. 6% డిబెంచర్స్ వచ్చాయి. ఇదంతా బ్యాలెన్స్ చెక్ చేయాలి. స్టాక్ క్యాష్ అంతా కలిపి. సో ప్లాంట్ 2,05,000 అమ్మాడు. స్టాక్ ఏమో 2 lakh అమ్మాడు. సో దీనిలో నుంచి 2,62,200 మైనస్ చేయి. 1,42,800. 1,42,800. 1,42,800. రైట్. సో 1,42,800. సో ఎన్ని డిబెంచర్స్ అంటే కౌంటింగ్ మనం చేయాలనుకుంటే డివిజన్ అంటే వేయాలి ఇక్కడ. 1,400 sir, divided by 102. 102. సో నెంబర్ ఆఫ్ డిబెంచర్స్ మనకి రిక్వైర్మెంట్ లేదు. డిబెంచర్స్ వాల్యూ ఎంత అయితే అంత రాసాం అంతే. ఓకేనా? Yes సో sir. మొత్తానికి ఆ 1,400 డిబెంచర్స్ మనం ఎవరికి ఇష్యూ చేస్తాం? ఈ settlement shareholders. షేర్ హోల్డర్స్ కి సెటిల్ చేస్తాం. రైట్. Yes sir. రైట్. నెక్స్ట్ ఇంకేమైనా అసెట్స్ రిలేషన్ ఇంకే అసెట్స్ మిగిలిపోయి చూడు. బ్యాలెన్స్ ట్రయల్ బ్యాలెన్స్ Trade receivables. ట్రేడ్ రిసీవబుల్స్ ఇంకా ప్లాంట్ స్టాక్ అయిపోయింది. బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోయింది అంతే. Yes sir. సో ట్రేడ్ రిసీవబుల్స్ నుంచి డబ్బులు ఎంత వచ్చాయి నాన్న? 52,000 minus cost 2,000. ఈ రెండు కూడా ప్లాంట్ నుంచి. ఓకేనా? Yes sir. దీస్ ఆర్ ద రిసీట్స్ ఫ్రమ్ ప్లాంట్. కావాలంటే క్లియర్ గా ప్లాంట్ రిసీట్స్ అని చెప్పి రెండు విడిగా రాసుకోవచ్చు. సో ట్రేడ్ రిసీవబుల్స్ నుంచి వచ్చిన రిసీట్స్ ఎంత? 52,000 minus 2,000 costs. వెరీ గుడ్. మనకి వచ్చిన అమౌంట్ 52,000 రిలేషన్, కానీ దాని నుంచి ఆయన ఖర్చు 2,000. సో 2,000 ఇచ్చి మైనస్ చేయొచ్చు కదా. అంటే మనకు రూల్స్ లో మైనస్ చేసి నెట్ చేసి రాయమని చెప్పారు. ఎందుకు రావాలంటే ఈ కలెక్షన్ లో నుంచి సెటిల్మెంట్ లో సీక్వెన్స్ ఆల్రెడీ ఉన్నప్పుడు మరి దీన్ని మళ్ళీ విడిగా రాస్తే సెటిల్మెంట్ మారిపోతుంది సీక్వెన్స్. Yes sir. పేమెంట్ సీక్వెన్స్ మారకూడదు కాబట్టి అలాంటి పేమెంట్స్ ఏమైనా ఉంటే అసెట్స్ నుంచి మైనస్ చేసి నెట్ సర్ప్లస్ రాసుకోండి అని చెప్తారు. ఓకేనా? Okay. రైట్. నెక్స్ట్ ఇంకేమైనా అసెట్స్? ఇంకా అసెట్స్ రిలేషన్స్ ఉన్నాయా? ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఉంది సార్. రైట్. ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందన్న? సో ఏ రోజున డిబెంచర్లు ఇష్యూ చేసాము చూడు. జనవరి. సో అలాగే మనకి ఇంట్రెస్ట్ ఏ రోజు వచ్చిందో డేట్ ఇచ్చాడు చూడు. జూన్ 6 months. 30th June. రైట్. 6 months. సో జనవరి టు జూన్ 6 months. కౌంట్ చే. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎంత? సో డిబెంచర్స్ వాల్యూ ఎంత? 4,200 సార్. ఇంట్రెస్ట్ 1,400 into డిబెంచర్స్ 100 వాల్యూ 1,400 డిబెంచర్స్ తో కౌంట్ చేయాలి. into 100. అంతేగాని 1,48,00,000 వేయకూడదు. ఓకేనా? ఎందుకంటే దీని డిబెంచర్స్ మీద నామినల్ వాల్యూ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. అదొక మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. రైట్. 6% into 6/12. into 6/12. సో ఎంత అవుతుంది ఇంట్రెస్ట్? 4,200. 4,200 ఇంట్రెస్ట్. 200. అంతేనా? Yes sir. రైట్. నెక్స్ట్ Settlement sir. ఏందన్నా? Payment sir. Payment. సో ఇంకా రిసీట్స్ ఏమైనా ఉన్నాయా? క్వశ్చన్ అది. లేవు సార్. రైట్. టోటల్ రిసీట్స్ అన్ని అయిపోయినాయి. సో టోటల్ రిసీట్స్ అన్ని కూడా ఇక్కడ అవుటర్ కలర్ టోటల్ వేస్తున్నాను. ఇవన్నీ ఇక్కడ వేయలేదు. సో టోటల్ అయితే 5,33,200. 5,33,200.
సో ఇది 200. రిసీట్స్ అండి. రిసీట్స్ లో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా చెక్ చేసుకో. రిసీట్స్ మొత్తం అయిపోయినట్టే కదా. ఎస్ సార్. రైట్, నెక్స్ట్ అంతా కూడా సెటిల్మెంట్స్. సెటిల్మెంట్స్ లో లైబిలిటీ ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఈక్విటీ షేర్ ఉంది, ప్రిఫరెన్స్ షేర్ ఉంది, నెక్స్ట్ ట్రేడ్ పేయబుల్స్ ఉన్నాయి, అంతే కదా. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ లో అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఉంది. నెక్స్ట్ మార్టిగేజ్ లోన్ ఉంది. నెక్స్ట్ మరి ప్రిఫరెన్స్ డివిడెండ్ అన్నది ఏంటిది? ట్రయల్ బ్యాలెన్స్ లో ఉంది. అన్పేడ్ డివిడెండ్స్, అక్యుములేటెడ్ అన్పేడ్ డివిడెండ్. అక్యుములేటెడ్ అన్పేడ్ డివిడెండ్ ఉంటే అసలు మనం చూపిస్తాం బ్యాలెన్స్ షీట్ లో ట్రయల్ బ్యాలెన్స్ లో కానీ. నో సార్, చూపించం. అంటే పేమెంట్ సార్, ఈ ఇయర్ పే చేసిన అమౌంట్. ఇయర్ పే చేసిన అమౌంట్ అని అర్థం, అంతేగాని ఏరియాస్ ఆఫ్ డివిడెండ్ కాదు. ఓకేనా? అదే మరి అలాంటి తప్పులు చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి. రైట్ రైట్. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఉన్న వాటిలోంచి సీక్వెన్స్ వెళ్ళాలి. ఫస్ట్ ది లీగల్ చార్జెస్ లాంటివి ఏమైనా ఉన్నాయా? నో సార్, లేవు. ఫస్ట్ లిక్విడేషన్ ఎక్స్పెన్సెస్. ఎన్ని లిక్విడేషన్ ఎక్స్పెన్సెస్? ఎస్ సార్, 3000. ఎక్కడ ఉందని పాయింట్? అది ఫోర్త్ పాయింట్. లిక్విడేషన్ ఎక్స్పెన్స్ అమౌంట్ 3000. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ లిక్విడేటర్ రెమ్యూనరేషన్. సో లిక్విడేటర్ రెమ్యూనరేషన్ దేని మీద పే చేయాలి? డిస్బర్స్మెంట్స్ టు మెంబర్స్, అంటే మెంబర్స్ పే చేసే అమౌంట్ మీద. మెంబర్స్ కి సెటిల్మెంట్ ఇవ్వాలంటే మిగతా వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ వెళ్ళాలి కదా. ఎస్ సార్. అంటే మనకి రెమ్యూనరేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే మెంబర్స్ కి లేదా ఇది క్యాలిక్యులేట్ చేయలేము. ఎస్ సార్. ఇది తర్వాత చూద్దాం, మనం క్యాలిక్యులేషన్ పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ప్రిఫరెన్షియల్ క్రెడిటర్స్. ఇచ్చిన దానిలో ప్రిఫరెన్షియల్ క్రెడిటర్స్ ఏమేమి ఉన్నాయి? ఎక్కడైనా క్వశ్చన్ ప్రిఫరెన్షియల్ క్రెడిటర్స్ చెప్పాడా? చెప్పలే. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే మార్టిగేజ్ లోన్ ఉందండి. మరి మార్టిగేజ్ లోన్ కి స్పెసిఫిక్ గా మనకి ఏ అసెట్ ని మార్టిగేజ్ చేసామో ఇన్ఫర్మేషన్ ఉందా? అలాగే పాయింట్ నెంబర్ 2 నన్ను మొత్తం మార్టిగేజ్ లోన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫస్ట్ చెక్ చేద్దాం. ఎందుకంటే మనకున్న మొత్తం లైబిలిటీస్ చెక్ చేయాలి. ఫస్ట్ షేర్ క్యాపిటల్ పక్కన పెట్టే. షేర్ క్యాపిటల్ పక్కన పెడితే మనకున్న లైబిలిటీస్ ఏమేంటి? మనకున్న ట్రయల్ బ్యాలెన్స్ లో ట్రేడ్ పేయబుల్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, మార్టిగేజ్. ఈ మూడింటి గురించి ఆలోచించాలి. ట్రేడ్ పేయబుల్స్ లో ప్రిఫరెన్షియల్, క్రెడిటర్, అన్సెక్యూర్డ్ క్రెడిటర్, సెక్యూర్డ్ క్రెడిటర్ డేటా లేదు. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ లోనేమో ఇంక్లూడింగ్ మార్టిగేజ్ ఇంట్రెస్ట్ అన్నాడు. సో అది కూడా అవుట్ స్టాండింగ్ అంటే దానిలో మళ్ళీ ప్రిఫరెన్షియల్ శాలరీలు కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ లేదు. అయితే మార్టిగేజ్ లోనికి సంబంధించి కొన్ని పాయింట్స్ చెప్తున్నాడు, వాటిని ఐడెంటిఫై చేసి ఇంటర్లింక్ చేద్దాం. ఫస్ట్ చూడు, నేను అంటాను మార్టిగేజ్ లోన్ బ్యాలెన్స్ షీట్ అసలు ట్రయల్ బ్యాలెన్స్ ఎంత ఇచ్చాడు? 2 lakhs. ఇంట్రెస్ట్ పే చేసామా చేయలేదా? ఫస్ట్ క్వశ్చన్. చేయలేదు. ఎలా చెప్పగలరు? ట్రయల్ బ్యాలెన్స్ లో అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్ అన్నాడంటే ఇంక్లూడింగ్ మార్టిగేజ్ ఇంట్రెస్ట్ అన్నాడు. అంటే ఇంట్రెస్ట్ అవుట్ స్టాండింగ్ ఉంది, అది ఎంతో తెలియదు. సో కౌంట్ చేద్దాం. ఒకవేళ ఉంటే కనుక ఇయర్ మొత్తం ఇంట్రెస్ట్ అవుట్ స్టాండింగ్ ఉంటే 2 lakhs into 4% అంటే ఎంత అవుట్ స్టాండింగ్ ఉంటుంది? 8,000. ఎందుకంటే ఇన్ని నెలలు అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ పెండింగ్ ఉందని కూడా చెప్పలే. సో ఫుల్ ఇయర్ ఉంచుకుంటే 8,000 అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫస్ట్ పాయింట్. అంటే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ 25,000 లో 8,000 ఇంట్రెస్ట్ అని, మిగిలినటువంటి 17,000 అదర్ ఎక్స్పెన్సెస్ అని ఉంచుకోవాలి. ఫస్ట్ పాయింట్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకా పాయింట్స్ లో ఎక్కడ మార్టిగేజ్ లోన్ గురించి చెప్పాడు? సెకండ్ పాయింట్. దానిలో ఏం చెప్తున్నాడు చూడు. లోన్ మార్టిగేజ్ వాస్ డిశ్చార్జ్డ్ ఆన్ 31st January 2017 అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ 31st July 2017 క్లారిటీ ఇచ్చాడు. మళ్ళీ అంటే మనం రాసినటువంటి 8,000 ఇంట్రెస్ట్ స్ట్రాంగ్. సో ఇంట్రెస్ట్ అవుట్ స్టాండింగ్ ఎప్పటి వరకు ఉంది? 31st July to 31st January. అనాలిసిస్ చేస్తాం, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఇంట్రెస్ట్ ఆన్ మార్టిగేజ్ లోన్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 6 months. మార్టిగేజ్ లోన్ 2 lakhs into 4% into ఎన్ని నెలలనా? 6/12. 6/12. ఎందుకని ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు? ఆగస్ట్ టు జనవరి. రైట్. అప్పుడు ఎంత అవుతుంది ఇంట్రెస్ట్?
4,000. 4,000 ఇంట్రెస్ట్ అవుట్ స్టాండింగ్. అయితే ఇప్పుడు ఇంకొక చిన్న ప్రాబ్లం ఉంది దీనిలో. అకౌంటెడ్ వేరు, నాట్ అకౌంటెడ్ వేరు. ఎందుకనంటే అకౌంటింగ్ నీకు ట్రయల్ బ్యాలెన్స్ జరిగింది ఏ డేట్ వరకు? 31st December. మరి 31st December వరకు అన్నప్పుడు 4,000 అకౌంట్ ఫర్ చేసేస్తావా? జూలై నుంచి ఎన్ని నెలల వరకు మాత్రం అకౌంట్ ఉంటుంది? December. అంటే 5 months. 5 months. అంటే ఇంకో 1 month అన్అకౌంటెడ్ ఉంటుంది. అంటే ఇప్పుడు నువ్వు కౌంట్ చేయి 2 lakhs into 4% into 5:1 రేషియోలో 4,000 పంచితే, లేదు నువ్వు 5 పెట్రోల్ క్యాలిక్యులేట్ చేసినా పర్లేదు, ఎంత అవుతుంది? మా అర్థమైంది ఏం చెప్తున్నాను? Yes, sir. 3,333. So it is related to Accounted. 5 months. accounted, which is included in Outstanding expenses. outstanding expenses. మన ఎందుకంటే మిగతా అవుట్స్టాండింగ్ ఏంటో కూడా తెలియాలి కదా మనకి. Yes, sir. లైక్ దీనిలో 1 month ఏమవుతుంది ఆటోమేటిక్ గా? 667. 67 అవుతుంది. దీనికి అది అకౌంటింగ్ చేయాలి, ఇది కూడా ఇంట్రెస్ట్ పే చేయాలి. కానీ దీనికి కూడా ఇంట్రెస్ట్ ఎప్పుడు పే చేయాలి? Payment time. పేమెంట్ డేట్ కి పే చేయాలంటే ద కంపెనీ షుడ్ బి ఏ సాల్వెంట్ కంపెనీ. Yes. ఇన్ని విషయాలు ఆలోచించాలి, రైట్ అన్నది చూద్దాం. ఇంకా ఇన్ఫర్మేషన్ లో ఏముందో చెక్ చేసి దాన్ని బట్టి రిమైనింగ్ డెసిషన్స్ తీసుకుందాం, రైట్. సో మొత్తానికి ఒక విషయం అర్థమైంది ఏంటంటే మార్టిగేజ్ లోన్ పేమెంట్ చేయాలి, దాని మీద ఇంట్రెస్ట్ నాకు ఇచ్చింది, ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చింది, 5 months అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ కలిసిపోయింది, 1 month ఏమో ఎడిషనల్ ఇంట్రెస్ట్ పే చేసాము, మొత్తం కలిపి 6 months ఇంట్రెస్ట్ పే చేసాము. పేమెంట్ డేట్ వరకు పే చేయాలంటేనేమో అది సెక్యూర్డ్ అయి ఉండాలి, సారీ సాల్వెంట్ అయి ఉండాలి. సో అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ పే చేసామని చెప్తున్నాడు కాబట్టి ఇట్ ఈస్ సాల్వెంట్ కంపెనీ, రైట్. నెక్స్ట్ అదే పాయింట్ లో creditors are discharged subject to 2% and outstanding expenses excluding mortgage interest settled for 2,000. సో లైబిలిటీస్ అన్నిటిని కూడా యాజ్ పర్ ది బుక్స్ పే చేయలే, మనం బుక్స్ ప్రకారం పే చేశారంటే మనకి కౌంటింగ్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు మన చేతిలో కౌంటింగ్ కూడా యూజ్లెస్. ఎందుకనంటే నువ్వు అబ్జర్వ్ చేస్తే సో ప్రిఫరెన్షియల్ క్రెడిటార్ కన్నా ముందు దీనిలో మార్టిగేజ్ లోన్ రాసేస్తున్నాను దీనిలోనే. సో చెప్పు బ్రాకెట్ లో మార్టిగేజ్ లోన్ ఎంత పే చేస్తుంటాం క్యాల్కులేట్ చేయి. So 2 lakhs loan plus 4,000. 4,000 interest. So total 2 lakh 4,000. 2 lakhs. Okay na? Preferential creditors lo raadu sir. Raadu just by mortgage loan ante. Okay na? Right, next. Preferential em ledna. Preferential information em ledhu kada. Yes sir. Right, next outstanding expenses enta na? సెటిల్మెంట్ 25,000 minus అవసరం లేదు, అది బుక్ కౌంట్ చేయాలనుకుంటే. కానీ వాడే డైరెక్ట్ సెటిల్మెంట్ ఎంతకని చెప్పేశాడు? 2,000. డైరెక్ట్ 2,000 సెటిల్మెంట్. ఒకవేళ ఇది ఇవ్వలేదు అనుకున్నాను క్వశ్చన్ లో, అప్పుడు మనం చేసి క్యాలిక్యులేషన్ అంతా ఉపయోగపడేది. ఎలాగా? ఈ 25,000 లో 3,333 తీసేసి రిమైనింగ్ మనం ఏం చేసేవాళ్ళం, పే చేసినట్టు రాసుకునేవాళ్ళం. పేమెంట్. ఓకేనా? 5 lakh ఉంది కాబట్టి ఇవన్నీ రాస్తున్నాను, రైట్. అలాగే నెక్స్ట్ ఇంకా ట్రేడ్ పేబుల్స్ ఉంది. ట్రేడ్ పేబుల్స్ ఎంత? పేబుల్స్ 73,500. 75,000 minus 2%. 75 minus 2%. వెరీ గుడ్. ఎంత? 73,500. 73,500 ట్రేడ్ పేబుల్స్ కూడా పే చేసాం, అంతేనా? ఇంకా నెక్స్ట్ అంతే సార్, మెంబర్స్ కే సార్. ఇంకేం లేదు, ఇంక ఇన్ఫర్మేషన్ ఏం లేదా? నో సార్. ఇంకేమైనా పేమెంట్స్ ఉన్నాయేమో చెక్ చేయనా? ఇంక పెండింగ్ ఉన్నాయి ఒకటే, ఏంటది? లిక్విడేట్ రెమ్యునరేషన్, సెటిల్మెంట్ మెంబర్స్. సాయికిరణ్ ఓకేనా? ఇప్పుడు దాకా చెప్పిందా? డౌట్ ఉంటే అడిగి ఫస్ట్. సాయికిరణ్ వాయిస్ వినబడుతుందా? సాయికిరణ్ వాయిస్ వస్తుందా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ ఇదేంటి? నెక్స్ట్ ఎవరికి పేమెంట్? ప్రిఫరెన్షియల్ హోల్డర్స్. ప్రిఫరెన్షియల్ హోల్డర్స్ ఎంత ఉన్నారు అన్నది?
1 lakh. ఎనీ డివిడెండ్ ఏమైనా ఉన్నాయా పే చేయాల్సినవి? లేదు సార్. లేదు. సో ప్రిఫరెన్స్ షేర్స్ కి 1 lakh ఇవ్వాలి కదా. ఈ Yes, sir. 1 lakh మీద ఈ పేమెంట్ తో పాటుగా కమిషన్ ఇవ్వాలి. Yes, sir. రెమ్యూనరేషన్ ఇవ్వాలి. ఎందుకంటే రెమ్యూనరేషన్ ఇవ్వాలి? మెంబర్స్ కి ఇచ్చే పేమెంట్స్ తో 3% రెమ్యూనరేషన్. మెంబర్స్ అంటే షేర్ హోల్డర్ కూడా మెంబరేగా, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్ కూడా. సో కాబట్టి 1 lakh పేమెంట్ చేస్తారు కాబట్టి 1 lakh మీద చేస్తారు కాబట్టి దాని మీద ఎంత పర్సెంటేజ్? 3%. 3% ప్లస్ ఇప్పుడు నా దగ్గర క్యాష్ చెక్ ఇంకా ఎంత క్యాష్ ఉందో చూడండి. అదే అవైలబుల్ క్యాష్ ఉందా లేదా ఈక్విటీ షేర్స్ కూడా. ఒకవేళ ఈక్విటీ షేర్స్ కూడా పేమెంట్ చేయగలిగితే ఏ ప్రాబ్లం లేదు నాన్న, మొత్తం క్యాష్ సరిపోతే కనుక. ఈక్విటీ షేర్స్ ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది ఇవ్వడానికి నా దగ్గర? వాడే చెప్పాడు క్లియర్ గా దట్ ఈక్విటీ షేర్స్ హావ్ బీన్ పెయిడ్ యూజింగ్ ద డిబెంచర్స్ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ డిస్ట్రిబ్యూటెడ్ రేటబుల్లీ అమాంగ్ ది ఈక్విటీ షేర్ హోల్డర్స్. అవునా కదా? Yes, sir. 143,398. ఈక్విటీ షేర్ హోల్డర్స్ లో ముందు డిబెంచర్స్ ఇచ్చేస్తాను వాళ్ళకి. Yes, sir. డిబెంచర్స్ వాల్యూ ఎంత? 1,42,800. డిబెంచర్స్ ఇచ్చేస్తాను. మిగిలిన క్యాష్ ఎంత? క్యాలిక్యులేటర్ లో కొట్టు. 533,200 533,200 మైనస్ 3,000 మైనస్ ఈ రిమ్యూనరేషన్ కూడా ఇస్తాం కదా క్యాష్ రూపంలో. Yes, sir. సో 1 lakh into 3% అంటే ఎంత? 3,000. 3,000 ఇది కూడా మైనస్. నెక్స్ట్ మార్ట్గేజ్ లోన్ 2,04,000 మైనస్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ 2,000 మైనస్ ట్రేడ్ పేబుల్ 73,500 మైనస్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ 1 lakh మైనస్ చేస్తే అయితే నా దగ్గర 1,47,700 ఉండాలి. కానీ దీనిలో ఆల్రెడీ 1,42,200 ఏంటి Debentures. అంటే ఇంకా మిగిలిన క్యాష్ ఎంత? 4,900. ఈ 4,900 క్యాష్ ఎవరెవరికి ఇవ్వాల్సిన క్యాష్ అనేది? Liquidator, equity shareholders. లిక్విడేటర్ అండ్ ఈక్విటీ షేర్ హోల్డర్. మరి లిక్విడేటర్ కి ఎంత, ఈక్విటీ షేర్ హోల్డర్ కి ఎంతో నాకు తెలుసా నాన్న? No, sir. ఎందుకంటే వీడికి ఎంత ఇస్తే దాని మీద వీడికి కమ్యూనికేషన్ ఇవ్వాలి. నీకు గుర్తుంటే ఈ కాన్సెప్ట్ మనం ఇక్కడ నేర్చుకున్నాం. మేనేజర్ రెమ్యూనరేషన్ ఆఫ్టర్ ప్రాఫిట్, కమిషన్ ఆఫ్టర్ ప్రాఫిట్, Yes, sir. Yes, బిఫోర్ sir. ప్రాఫిట్. రైట్ అన్న? సేమ్ కాన్సెప్ట్ లో ఇక్కడ ఉన్న క్యాష్ ఇద్దరికి ఇవ్వాలి. వీడికి ఇవ్వాలి, వీడికి ఇవ్వాలి. అలాంటప్పుడు సో ఒక క్యాలిక్యులేషన్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 100 అనుకుంటే దీని మీద వీడి కమిషన్ ఎంత అన్న? 3. 3. కాబట్టి నా దగ్గర అవైలబుల్ క్యాష్ ఎంతైతే ఉందో అది ఎంత? టోటల్ అవైలబుల్ క్యాష్ కమిషన్ క్యాలిక్యులేట్ చేస్తుంది. కమిషన్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. నా దగ్గర ఉన్నటువంటి అవైలబుల్ క్యాష్ ఎంత? మా కౌంటింగ్ అర్థమవుతుందా? Yes, sir. నా దగ్గర అవైలబుల్ క్యాష్ మొత్తం అన్ని తీసేస్తే ఎంత అన్న? 4,000. ఈక్విటీ షేర్స్ అంటే ఇది కూడా తీయకూడదు, తీయకుండా చెప్పాలి. 1,47,700. 1,47,700. 4,900 ఇది కలిపేయాలి కదా నాన్న? Yes, sir. Yes, sir. సో 1,47,700 నాన్న. ఓకేనా? సో 1,47,700 is available to whom? ఈక్విటీ Both షేర్ to liquidator and లిక్విడేటర్ రెమ్యూనరేషన్. సో కలిపి రెండింటిని కలిపి దాని మీద రెమ్యూనరేషన్ కనుక్కోవాలి. డైరెక్ట్ గా 3/103. 3/103 ఎంత అవుతుంది చెక్ చేయనా? 4,302. 4,302. మా అర్థమవుతుందా? Yes, sir. సో 4,308 is the remuneration. It should be paid in cash, working note. But remaining అంటే నా దగ్గర మొత్తం క్యాష్ 4,000 ఎంత అన్నా? 1,47,700. మైనస్ చేసే దీనిలో నుంచి డిబెంచర్స్ ఇచ్చేస్తాం కదా ఎగ్జాక్ట్ గా 4,900. 4,900. దాని నుంచి క్యాష్ రెమ్యూనరేషన్ ఎంత ఇస్తాం? 4,302. ఇంక రిమైనింగ్ క్యాష్ ఎంత పెండింగ్ ఉంది? 598. సో 598 ఎవరికి ఇచ్చేస్తాను? Equity shareholders. అర్థమవుతుందా? సో దీంతో 598 వీడికి ఇచ్చేస్తే టోటల్ సెటిల్మెంట్ అయిపోయినట్టు. రైట్? Yes. అర్థమైందా? Yes, sir. రైట్ అండ్ సో టోటల్ రెండు కలిపి ఎంత ఇచ్చినట్టు ఈక్విటీ షేర్స్ కి? 1,43,398. 1,43,398. దీంతో అకౌంట్ సెటిల్మెంట్ ఓవర్. సో లిక్విడేట్ రెమ్యూనరేషన్ రెండు కలిపిన 3,000 ప్లస్ 4,320 ఎంత? 7,302. 7,302. సో నోట్ చేసుకోండి. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి.
క్వశ్చన్ నెంబర్ 5 లో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ సంబంధించింది ఇది, కమిషన్ సంబంధించిన పాయింట్ ఇది. సో కమిషన్ సంబంధించి ఎవరికైనా డౌట్ ఉంటే ఇది కూడా నోట్ చేసుకోండి. 147,700 ఎలా వచ్చింది అంటే, సో క్లియర్ గా ఈ అమౌంట్స్ నుంచి అన్ని మైనస్ చేస్తాను. క్యాలిక్యులేషన్ ఇక్కడ రాస్తాను. 5,33,200 టోటల్ అవైలబుల్ క్యాష్ మైనస్ 3,000. ఇక్కడ 3,000 ఒకటి, ఈ 3,000 నాన్న, ఇది ఒక 3,000, ఇది మొత్తం కాదు, ఈ 3,000 పేమెంట్ టు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ 3,000. ఇది డైరెక్ట్ గా 3% ఎందుకు వస్తుంది, 3/103 ఎందుకు వేయలేదు అంటే, ప్రిఫరెన్స్ షేర్స్ కి ఎంత ఇస్తామో ఎగ్జాక్ట్ గా తెలుసు, దాని మీద పేమెంట్ ఎంత చేస్తే దాని మీద ఇవ్వాలి. సో ఈక్విటీ షేర్స్ కి పేమెంట్ ఎంత చేస్తామో తెలియదు. సో కాబట్టి రెండింటికి కలిపి క్యాష్ కౌంటింగ్ చేయాలి. రైట్. సో జాగ్రత్తగా అర్థం చేయాల్సిన విషయం, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు అందరూ కూడా. మార్ట్గేజ్ లోన్ 2,04,000, outstanding expenses 2,000, trade payables 73,500, preference shareholders 1 lakh. సో ఇవన్నీ మైనస్ చేస్తే మొత్తం రిమైనింగ్ అమౌంట్ 147,700 వస్తుంది. $147,700 అది ఇక్కడ మనం తీసుకున్నాం. సో 147,700 is available to two people. Remuneration, some part of the remuneration to liquidator and some amount to equity shareholders. ఇద్దరికి కలిపి క్యాలిక్యులేట్ చేసాం. సో రెమ్యునరేషన్ పార్ట్ కనుక్కున్నాను 4,302. సో మొత్తం క్యాష్ లోంచి రెమ్యునరేషన్ తీసి రిమైనింగ్ క్యాష్ ఈక్విటీ ఇచ్చాను, రెమ్యునరేషన్ క్యాష్ లిక్విడేటర్ కి ఇచ్చేసాను. సో ఇక్కడ 3/103 ఎందుకు ఇచ్చామంటే, రెండింటికి కలిపి రెమ్యునరేషన్ దానిలోనే ఉంది, అదే అమౌంట్ లో సెటిల్మెంట్ అమౌంట్ దానిలోనే ఉంది. సో రెండింటిలోనే కలిపి ఉంది. సో అప్పుడు ఆన్ సేల్ ప్రాఫిట్ కలిసిపోయిన తర్వాత వాల్యూ కాబట్టి, రెమ్యునరేషన్ తో కలిపి ఉన్న వాల్యూ కాబట్టి, ప్రాఫిట్ కలిపి ఉన్న వాల్యూ సేల్ అంటాం. సేల్ మీద చేసినప్పుడు పర్సెంటేజ్ ఎలా అప్లై చేస్తాం, జనరల్ గా rate/100 plus rate. Same concept is applied in this here. గంగాధర్ వినబడుతుందా, అర్థమైందా ఈ క్వశ్చన్? ఎస్ సార్. అనూష నీకు నాన్న? Yes, sir. రైట్. సో రిమైనింగ్ మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దామన్నా. ఇంకా మనకి పెండింగ్ క్వశ్చన్ నెంబర్ 7 అండ్ క్వశ్చన్ నెంబర్ 8. సో వీటితో మనకి సో లిక్విడేషన్ అనే చాప్టర్ మేబీ రేపు క్లాస్ తో కంప్లీట్ అయిపోతుంది. రైట్. థ్యాంక్ యూ.